నాకేంటి కట్టమొస్తున్నావు మన కోపం వస్తుంది ఆపిద్దామని ఈడో రకం మరి ఆడో రకం మరి ఈడు వాడు ఒక్కటైతే ఇంకో రకం అనే అదే అదే ఇప్పుడు ప్రెగ్నెంట్ అంట మనవాడు ప్రెగ్నెంట్ అంట అన్నయ్య మనవాడు ప్రెగ్నెంట్ అంట అది ఎట్లా చూడ మాట్లాడు అరే మనవాడు ప్రెగ్నెంట్ అంటారా ఇదేంట్రా అయితే అరే నీ అబ్బా పక్కనే ఉన్నది అరే మాట్లాడు అన్నయ్య మనవాడు దొరికిపోయాను మనవాడు ప్రెగ్నెంట్ అంట ఆపరేషన్ చేయాలంటనా ఆపరేషన్ చేయాలి అన్నయ్య అంకుల్ అరే చేపల వల్ల తెచ్చే చేప చేసినామంటారా మనము చేప దొరికిందంటారా మాట్లాడుతుందా మాట్లాడాలి పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు చేప దొరికిందంట అరే యాడున్నావురా నాకేంటి కట్టమొస్తున్నావు ఎవరికి మీకేం కట్టమొస్తా పెద్ద నేను చేప దొరికిందంట మాట్లాడరా వీడితో ఎందుకు వచ్చిన గొడవ మార్కెట్ లో ఉందా మళ్ళా సరే అన్న తీసుకో మాట్లాడు చిన్నతో అరే నువ్వు ఏమైనా చేప తీసుకొని రా తర్వాత సంగతి నేను చూసుకుంటా ఎందుకంటే మనకు వల చేసినాము వాళ్ళు ఏమైనా కొట్లాడితే గొడవ పడితే చేప దొరికిందా దొరికలేదా అని నిజమా కాదా నేను మిమ్మల్ని ఏమంటే మాకేం అవసరము చేపల పులుసు చేయమని అదే చేపల పులుసు చేయనా వస్తున్నాము నన్నేరు పట్టినారన్న మీరు ఎందుకురా పొద్దుగాల నేనే దొరికినా మీకు ఎందుకురా బాయ్ నిలవరా అన్నా సరే అన్న మాట్లాడన్నా మన గురించి తెలుసు కదా పోతున్నా చెప్పురా ఇప్పుడే ఓలా బండి వచ్చింది చేపల పులుసు తీసుకోండి తొందరగా అంకుల్ ఏ బాబాయ్ అరే హలో ఒరే యాడున్నావురా రే వీళ్ళ లవర్ ఉన్న ఆ లవర్తో లేచిపోయిందంటారా మాట్లాడు తొందర చెప్పు ఏం బాబాయ్ నువ్వే నేనేమంటున్నా హలో బాబాయ్ రే ఈ లవరు చేపలు తొందరగా మాట్లాడు మీ దుంపల్లో మీరు ఎక్కడ తయారయ్యారా బాబు పోలీస్ స్టేషన్ కి వస్తున్నావా లేదా యాదవ్ చెప్పమను జరుగుడు తొందర వస్తే బాబాయ్ లేలే బాబాయ్ చూడు నువ్వు మాట్లాడు తీసుకొచ్చి తొందర నా మాట రానా నీకు లేట్ అవుతుంది ఇప్పుడే మనము చూస్తున్నావా సరే బాబు బాయ్ చెప్పు బాబాయ్ సరే హాయ్ చెప్పండి ఈ వీడియో యూట్యూబ్ లో వస్తే చూడు అన్న రాన్న మనకి దొరికేది ఒక మంచి దొరికినాడు కిడ్నీ కావాలంటే నువ్వేమో ఏదేదో మాట్లాడతావు ఇదేంట్రా అయితే అరే నీ అబ్బా తొందరగా నా మాట లేకుంటే ఇబ్బంది అవుతుంది తొందరగా డేంజర్ అయింది అన్న మన వాళ్ళు వచ్చినారు మనం రమ్మని తొందరగా మాట్లాడు మన బిజీ మనం ఉన్నాము తొందర పారా అన్నతో మాట్లాడు రానా మన వాడు ఉన్నాడు తొందర ఏదో చేయనా బుద్ధి ఉందా బుర్రుందా హలో లేదా చెప్పనా ఏమిరా బాలరాజు ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల ఏదన్నా పని చేసుకోరా బేవకు అట్లని కాదు మనము వాళ్ళకి అడ్డు వచ్చినారని వాళ్ళు మనకి
మన కోపం వస్తుంది ఆపిద్దామని మన కోపం వస్తుంది ఆపిద్దామని డోంట్ మెస్ విత్ ద ఫైర్ వెన్ ఫైర్ ఫైట్స్ ద ఫైర్ ఫైర్ విల్ బి ఫైర్ ఐ యామ్ ఫైర్ మాట్లాడు అంటే అన్నతో మాట్లాడు. మీ మాట్లాడుతున్నా మీకేమయ్యా మేము మమ్మల్ని దొబ్బుతున్నారు హలో చెప్పనా పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు చచ్చా బాబాయ్ గరుడు బాబాయ్ ఎలా హలో అన్నా చెప్పనా హలో ఏంటి మమ్మీ ఎవడీడు హలో చెప్పనా లేదు వాళ్ళు కాదు ఏ కాళ్ళు బాబా అమ్మా చెప్పు హలో అన్నతో మాట్లాడుతుంటే సరే మాట్లాడు చిన్న ఉన్నాడు చూడు. హలో కొంచెం ఫోన్ మాట్లాడే మంచి హలో ఫోన్ నువ్వు హలో ఒరే హలో బాబాయ్ అన్నా మన వాడు ప్రెగ్నెంట్ అయినా అంటనా వాడు ప్రెగ్నెంట్ అయినా మాట్లాడరా అన్నా అన్న ఏ హాస్పిటల్లో ఉన్నారన్నా? అది ఏ హాస్పిటల్ అర్థం కాకుండా కళ్ళు కాకులతో బిర్యా అంట కూడా మాట్లాడు అన్నతో. అన్నా నా ఒక నిమిషం అన్నా నేను ఫోన్ అన్నా నేను ఫోన్ అన్నా కాదు మనం ప్రెగ్నెంట్ మన వాడు ప్రెగ్నెంట్ అయినాడంట మాట్లాడుకో మీ అది సర్లే ఏ హాస్పిటల్లో? ఆ? మగ పిల్లడా? పుంకనూరు హాస్పిటల్ అది మగ పిల్లడా? పుంకనూరు హాస్పిటల్ అది నేను పోతాను నాకు ఇది వద్దు హాయ్ చెప్పు. ఈ వీడియో యూట్యూబ్లో వస్తే చూడు నీ వీడియో నవ్వుకుంటావు హలో అన్నా అదే ఫోన్ తీసుకొని వచ్చా దొంగలు కొని వచ్చినాడు వాడు అమ్ముకోమ్మను ఉన్నారా ఎంత తీసుకొని ఫోన్ డబ్బులు ఇచ్చేలేనా? ఎంతకో అంతకి ఇచ్చేసే డబ్బులు ఎంతో 1000-2000 డబ్బులు ఎంతో 1000-2000 ఈ పోయే కాలం విధవులందరూ ఇక్కడే చచ్చినట్టున్నారు. 2000 అయినా ఇయ్యనా? 2000 1300 ఏదో ఒకటి డబ్బులు. నిన్నెవడైనా టీ తాగించి మరి కొట్టాడ్రా? చెప్పురా లే అట్లాంటి ఏం లేదులే అదిగా సమస్య వేరు డబ్బులు ముఖ్యం కాదురా మనకి ఫోన్ తీసుకో 1000-2000 తీసుకో సర్లే అన్న 1300 ఇచ్చేస్తాలే అన్న. 1300కి సరిపోతుందిలే మీరేమంటాయా ఫోన్ మాట్లాడుతున్నా మమ్మల్ని హలో చెప్పురా అట్లాంటి ఏం లేదులే సర్లేదా సర్లే బాబాయ్ బాబాయ్ ఒక నిమిషం జోక్ బాబాయ్ జోక్ చేసాం బాబాయ్ ఇక ఒక నిమిషం బాబాయ్